It's there. COVID before, there's another production house, Abundancia production house అని చెప్పి బేబీ ఎయిర్ లిఫ్ట్ ఆ ప్రొడ్యూసరు. తర్వాత రైట్స్ టైమ్స్ గ్రూప్ జంగ్లీ పిక్చర్స్కి వెళ్ళింది. ఇనీషియల్గా మేము అనుకుంది 2 partsలో చేద్దాం అనుకున్నాం. నౌ వీ వాంట్ డూ ఇట్ ఇన్ 1 part అండ్ డూ ఎ సిరీస్ సెపరేట్లీ ఇన్ టు దట్. సో అది ఇంకా టైం పడుతుంది. బిఫోర్ దాట్ 3 projects ఉంటాయి. అవునా? అంటే 2025కి అట్లా రావచ్చు ఏమన్నా? మేబీ విల్ గో ఆన్ ఫ్లోర్స్ 24లో, మైట్ గో ఆన్ ఫ్లోర్స్ 24లో, 25కి అలా రిలీజ్ ఉండొచ్చు. సో మీ ఫ్యామిలీకి సంబంధించి ఒక లాస్ట్ ఇయర్ అనేది చాలా బ్యాడ్ ఇయర్ అని చెప్పుకోవాలా. అంటే మీ అత్తగారి తరపున ముగ్గురు అందులో మెయిన్ పిల్లర్స్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణ గారు, ఇందిర గారు, అంతగా వాళ్ళిద్దరికంటే ముందు రమేష్ గారు. సో మహేష్ బాబు ఒక ట్రామా అది అంటే చాలామంది చెప్పారు అసలు మహేష్ పరిస్థితి. అలాగే మీ వైఫ్ ప్రియా. సో దాన్ని ఎలా ఎదుర్కొన్నారు మీరు? అంటే ఎలా ఏమనిపించింది మీకు ఆ టైంలో ఒకే సంవత్సరంలో వరుసగా అంతమంది పోవటం అనేది? సంథింగ్ నోబడీ ఎక్స్పెక్టెడ్. సో ఆబ్వియస్లీ బిగ్ షాక్. అత్తయ్య గారిది మాత్రం ఒక 15 days బిఫోర్ తెలుసు దగ్గరకు వస్తుంది, ఇట్స్ టఫ్ అని చెప్పి. సో హాస్పిటల్లో పెట్టుకొని ఇంట్లోనే పెడితే ఎవ్రీబడి వర్ ఆల్మోస్ట్ లివింగ్ దేర్. మహేష్ కానీ పిల్ల అందరూ ఆల్ వర్ దేర్. ఇట్స్ స్టిల్ టఫ్ టు డైజెస్ట్. కాకపోతే స్టిల్ మనం సమ్ వే ఆర్ ది అదర్ వేర్ ఏబుల్ టు మూవ్ ఆన్. అంటే ఏదో ఒక వర్క్ పెట్టుకొని ఎక్కువ ఆలోచించకుండా దేవర్ పీపుల్ మూవ్ ఆన్. కానీ అప్పుడప్పుడు దే విల్ గెట్ దట్, గుర్తొచ్చినప్పుడల్లా దే గెట్ ఎమోషనల్ అండ్ ఆల్ దట్ స్టఫ్. It's tough to cope up. అంటే there's no fixed way to come out of it also. అంటే మీరు కూడా మీ వైఫ్ని సముదాయించుకుంటూ రావాల్సి వచ్చేది. Yeah, she's the one who's very attached. ఆ సిబ్లింగ్స్ అందరిలో టు ది ఎంటైర్ ఫ్యామిలీ. కానీ అత్తయ్య గారు కూడా మాతో పాటే ఉండాలి. సో ఇట్స్ ఫర్ హర్ ఇట్ వాజ్ లైక్ సంథింగ్ ఎల్స్. సో దాని నుంచి ఇప్పుడు అంత బయటకు వచ్చేసినట్టే కదా? బయటికి వచ్చింది అంటూ ఉండదండి. బయటికి వచ్చింది అంటూ ఉండదు. దే జస్ట్ గోయింగ్ ఆన్. ఎప్పుడైనా సరే ఒక ఫ్రీ టైం దొరికినప్పుడు గుర్తెచ్చుకుంటారు. దే గెట్ ఎమోషనల్ అండ్ ఆల్ దట్ స్టఫ్. దట్స్ దేర్ స్టిల్. అండ్ షీఈస్ మోర్ అటాచ్డ్ కంపేర్డ్ టు ఎనీబడి. సో ఐ కుడ్ సీ చిన్న కూతురు పైగా షీ వాస్ టేకింగ్ కేర్ వెరీ క్లోజ్లీ. అతను కూడా అవును మీ దగ్గరే ఉండేవాడు. అవును. ఈషా, సో ఏంటి ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈషా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి తెలుగు అమ్మాయి వచ్చిందని చెప్పేసి అప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అంతా అనుకున్నారు. మంచి మంచి అమీతుమిలో బాగా నవ్విచ్చారు. ఆ తర్వాత ఒట్టు సినిమాలో మలయాళంకి వెళ్ళారు. అక్కడేవో ఫైట్స్, కిక్ బాక్సింగ్లు అవి దానికోసం నేర్చుకున్నారు. అంటే మీరు కూడా క్యారెక్టర్ కోసం ఏమైనా చేయగలుగుతారు అని అన్నారు. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఇంతగా తప్పిస్తున్న మీకు, అంటే ఏం చేయడానికైనా కష్టపడటానికైనా తప్పించే మీకు, ఫిట్నెస్ కోసం కూడా కష్టపడుతుంటారని తెలుసు. మీరు పెట్టే పోస్టులు చూస్తే అర్థమవుతుంది. మీకు తగ్గట్టుగా మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి, వస్తున్నాయి అలా అనిపిస్తుందా మీకు? అంటే రావట్లేదు కానీ వస్తున్నాయి, పర్వాలేదు, మనకి ఇండస్ట్రీలో మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తుంది, ఇలాంటిది ఉందా? అంటే స్టోరీస్ అయితే వింటున్నాను. అందులో ఆబ్వియస్లీ సూట్ అయినవి నాకు కొంచెం మంచిగా అనిపించే క్యారెక్టర్స్ అదే చేద్దామని అనుకుంటున్నాను. మలయాళం ఇంకా అది బైలింగ్వల్ మూవీ చేశాను కదా, తమిళ్. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ అవుతుంది తమిళ్లో. సో నెక్స్ట్ ఒక తెలుగుది కూడా షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ గుడ్ ఓన్లీ అండి. అంటే ఇప్పుడు ఏంటి అంటే మనకి ఓటీటీ కూడా ఉంది కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇప్పుడు మీరు దయా చూసుంటే అసలు నేను అది అంటే నాట్ ఈవెన్ అంటే ఒక్కసారి క్యారెక్టర్ అన్నారు. అంటే క్యారెక్టర్ ఆ లుక్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. సో చాలా కొత్తగా ఉంది. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఆల్సో నాకు యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ఆల్సో. సో అది నాకు ఆ ఫీలింగ్ ఉన్నంత వరకు ఐఎమ్ యాక్చువల్లీ ఫైన్. ఐఎమ్ గెటింగ్ అంటే మంచి స్టోరీస్ వింటున్నాను. అందులో నాకు నచ్చినవి కూడా నేను ఒప్పుకుంటున్నాను, చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మంచి స్టోరీస్ వినాలని కూడా అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు స్టోరీస్కి కాంటెంట్కి అయితే ఏమంటారు కరువు లేదు. సో వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ ఫేజ్ రైట్ నౌ, యాక్టర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.
యాక్చువల్గా మనకి టైం ఉన్నట్టయితే ఇంకా మాట్లాడుకునే వాళ్ళం. సో మరోసారి మళ్ళీ కలుద్దాం. సో ఈ ప్రయత్నం అయితే మీ ఇద్దరు జంటగా చేసినటువంటి మామ మచ్చింద్ర మంచి హిట్ అవ్వాలని, October 6th release October 6th రిలీజ్ అవుతుంది కాబట్టి, సో మీకు నటుడిగా నాకు తెలిసి ఇది ఒక పరీక్ష లాంటిది. సో అది October 6th ఆ పరీక్షలో ఖచ్చితంగా మీరు నెగ్గుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈషా, మీకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.